ఈరోజు సాయంత్రం స్పెషల్ సేమియా ఉప్మా చేద్దామని చేశాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పల్లీలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, టొమాటో అన్ని ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ ముక్కలుగా కట్ చేసి వేసి బాగా దీంట్లో మగ్గించుకోవాలి. బాగా మగ్గనియాలి. ఉప్పు వేసేస్తే అన్నీ తొందరగా మగ్గుతాయి. తొందరగా అవుతుంది కదా అని పక్కనే నీళ్ళు కూడా పెట్టేశాను. ఇవి ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత నీళ్లు పోసేసుకుని బాగా మరిగిన తర్వాత ఉప్పు చూసుకుని సేమియా వేసేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవడమే. దీంతోపాటు రాగి పిండి అట్టు కూడా వేశాను. దోసల పిండి ఉంటుంది కదా, దాంట్లో ఒక 2 స్పూన్లు రాగి పిండి కలిపేసి అలా పక్కన పెట్టుకుని కొద్దిసేపు నానిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని ఇలా కొంచెం నెయ్యి వేసుకుని రాగి పిండి అట్టు వేసుకుంటే చాలా కమ్మగా టేస్టీగా ఈ సేమియా ఉప్మా కానీ నార్మల్ ఉప్మా కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుంది. దాంతోపాటు పకోడీ